సెకండ్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు సిఐఏ నుంచి మనకి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వెల్కమ్ అండి. రైట్ సార్, ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా రెండు ఎలిమెంట్స్ కనబడుతున్నాయి. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి విపరీతంగా హైలైట్ అవుతున్నటువంటి అంశం ఒకటి, మిగతా అంశాల్లో లాగ్ అవుతున్నటువంటి పరిస్థితి ఒకటి. మరో పక్కన బడ్జెట్ను మీరు ఎట్లా చూస్తారు రెండు అంశాలకు సంబంధించి? ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి అంటే ఓవరాల్ బడ్జెట్ అండి సిఐగా మేము చూస్తే 0 to 10లో 7 పాయింట్స్లో ఉందండి. ఓకే, ఓవరాల్ ఇట్స్ ఓకే. బట్ మీరు ఇంతకు అన్నట్టు ఇఫ్ యూ సీ ఆన్ ద అంటే బడ్జెట్ ఆల్సో హ్యాస్ సమ్ పాలసీ ఇష్యూస్ అండి. అంటే పాలసీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బడ్జెట్. సో ఆ విధంగా కనుక చూస్తే దెర్ ఈస్ అ డెఫిసిట్ అండి. ఇన్ ద సెన్స్ క్లైమేట్ మీద పెద్ద ఎంఫసిస్ లేదు. మనం 2070 కల్లా 0 ఎమిషన్ కంట్రీగా మనం ఎమనేట్ అవుతామని చెప్పి మనం గ్లోబల్గా ఒప్పుకున్నాం. ఆ డైరెక్షన్లో ప్రతి బడ్జెట్ వెళ్ళాలి. ఈసారి పెద్ద వెళ్ళలేదు, ఆ లైన్స్లో వెళ్ళలేదండి. అణు ఇంధన మిషన్ అనేది దీంట్లో ఒక భాగంగా అనుకోవచ్చా? అణు ఇంధనానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేసే విధంగా దీంట్లో పాటుగా చూడొచ్చా, సబ్జెక్టెడ్ టు కరెక్షన్? యా అండి, అదే ఇంతకు అన్నాను కదా నేను, న్యూక్లియర్ ఒకటే కొంచెం ఎంఫసిస్ ఈజ్ టువర్డ్స్ దట్. బట్ అదర్ దెన్ దట్ అండి, ఇంకొక డెఫిసిట్ ఏంటంటే ఈ మధ్య మనకి అంటే ఒక పాలసీలో డెప్త్లోకి వెళ్ళి చేయాలండి మనం. ఇదివరకు మీకు గుర్తుంది కదా, పవర్లో ఫస్ట్ ప్రైవేటైజేషన్ 1991లో ప్రైవేటైజేషన్ డిస్ట్రిబ్యూషన్లో అవ్వాల్సింది జనరేషన్లో అయింది. దాని తర్వాత ఇఫ్ యూ సీ ది నాఫ్తా అన్నారు. నాఫ్తా ప్లాంట్స్ పెట్టిన తర్వాత లేదు గ్యాస్కి వెళ్ళమన్నారు. గ్యాస్ పెట్టిన తర్వాత ఇదంతా కాదు కోల్కి వెళ్ళమన్నారు. తర్వాత మళ్ళీ కోల్ స్కామ్స్ అన్నారు. సో అలా మనం జంప్ చేస్తా వెళ్తున్నాం అండి. ఇప్పుడు అదే విధంగా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ గివెన్ ఫర్ హైడ్రోజన్ అండ్ ఈవీస్. ఈ రెండు సెక్టర్స్ దేర్ మే బి ఎన్ ఇష్యూ ఇన్ ఫ్యూచర్. సో మనకి మన ఎలక్ట్రిసిటీ పాలసీస్ మూలాన దరిదాపు 2 లక్షల కోట్లు ఎన్పిఎస్ అయినాయి. మన హైదరాబాద్ కంపెనీసే చాలా ఎన్పిఎస్ అయినాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క గ్రూపు 44,000 crores ఎన్పిఏ చేశారు. సో ఇదంతా కూడా ఇండైరెక్ట్గా మన ప్రజల మీదే బర్డెన్ పడుతుంది. అదేవిధంగా ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ హైడ్రోజన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఈవీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. రెండు పాలసీస్లో కూడా ఫ్లాస్ ఉన్నాయి. ఆ ఫ్లాస్ వీ కెన్ డిబేట్ అట్ ఎ లేటర్ డేట్. బట్ ఆ ఫ్లాస్ కవర్ చేయకుండా ఇచ్చారు. దాంట్లో పాజిటివ్ ఏంటంటే న్యూక్లియర్ మీద పాజిటివ్ ఉంది. 100 gigawatts 2047 కల్లా ఇవ్వటం. అదే కాకుండా భారత్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఎస్ఎంఆర్కి ఒక 20,000 crores అలొకేట్ చేసి ఒక 5 స్కీమ్స్ 5 టెక్నాలజీస్ని బయటికి తీద్దామని చెప్పి ఆలోచించడం చాలా మంచిది. సో ఆ విధంగా అది పాజిటివ్గా ఉంది. బట్ క్లైమేట్ వైజ్ ఈ బడ్జెట్ చాలా అంటే దే డిడ్ నాట్ పే. యాజ్ ఫార్ యాజ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ కన్సర్న్, ఎక్స్పోర్ట్స్ అనేది మాకు 4వ ఇంజిన్ అని చెప్పి నిర్మల చెప్తూ ఉన్నారు. ఎక్స్పోర్ట్స్కి సంబంధించి నిర్ణయాలు కావచ్చు ఏ విధంగా ఉన్నాయనుకుంటున్నారు? నిజంగా ఆవిడ చెప్పిన విధంగా అవి అంత ఫ్లోరిషింగ్గా ఉన్నాయా మన ఎక్స్పోర్ట్స్? యా, పర్వాలేదండి. ఎక్స్పోర్ట్స్కి ఓవర్గా ఏమీ చేయలేము మనం. కొన్ని షాప్స్ ఇచ్చారు కాబట్టి ఎస్ఎంఈస్కి ఎంఎస్ఎంఈస్కి ఒక విధంగా ఎక్స్పోర్ట్స్ దే ఆర్ ట్రైంగ్ టు ప్రాపగేట్. బట్ ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ బడ్జెట్. మీరు ఇంతాక అడిగారు కదా మూర్తి గారిని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఏమి లేదని. వి రియలీ డోంట్ నో అండి. ఎనెక్షర్స్లో ఎక్కడన్నా అలొకేట్ చేశారు అంటే బీహార్లో ఓవరాల్ గా ఆవిడ చెప్పలేదు కానీ మేబీ ఇన్ డీటెయిల్ ఆన్ పేపర్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు, రైట్? మేబీ ఎనెక్షర్స్లో ఎనెక్షర్స్ని మనం చదివితే డీటెయిల్గా చదివితే ప్రాబ్లీ దేర్ ఆర్ సమ్ ఫెసిలిటీస్ గివెన్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, రైట్ సార్, రైట్.